అరుణ్ బీచ్ వద్ద ఒంటరిగా కూర్చున్నాడు. సముద్రపు అలలు అతని పాదాలను మృదువుగా తాకుతున్నాయి. చల్లని గాలి అతని మనసును ప్రశాంతంగా ఉంచలేకపోయింది. అతని జీవితం నుండి అన్నీ దూరమవుతున్నాయన్న బాధ. అప్పుడే ఒక చిన్న కుక్కపిల్ల అరుణ్ దగ్గరికి వచ్చింది. మొదట అతను గమనించలేదు, కానీ ఆ కుక్కపిల్ల తన చిన్న చేతులతో అతని కాలిని తాకింది. అప్పుడు అరుణ్ దాని వైపు చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కుక్కపిల్ల చిన్నగా అరుస్తుంది. ఆ శబ్దం అరుణ్తో సావాసం కోరుతున్నట్లుగా అనిపించింది. అప్పటి నుండి అరుణ్ రోజూ బీచ్కి వచ్చేవాడు. కుక్కపిల్ల కూడా వెనకే వచ్చేది. అరుణ్ దానికి చిన్ను అని పేరు పెట్టాడు. చిన్ను ఎప్పుడూ అరుణ్ని వదిలిపెట్టేది కాదు. నడిచేటప్పుడు పక్కన నడిచేది. అరుణ్ బాధగా ఉన్నప్పుడు చుట్టూ తిరిగేది. నిశ్శబ్దంగా అతని బాధను అర్థం చేసుకునేది. అలా కొద్ది రోజులు గడిచాయి. అరుణ్ మనసులో చిన్ను ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కానీ ఒకరోజు చిన్ను చాలా నీరసంగా కనిపించింది. ఆ రోజు అది సరదాగా పరిగెత్తలేదు, రోజులా ఉండలేదు. నువ్వు బానే ఉన్నావా అని అరుణ్ ఆందోళనగా ప్రశ్నించాడు. మరుసటి రోజు అరుణ్ బీచ్కి వచ్చి చూడగా చిన్ను కనిపించలేదు. అరుణ్కి చాలా బాధ అనిపించింది. తరువాతి రోజు బీచ్కి వెళ్ళినప్పుడు ఓ చిన్న గుంట పక్కన చిన్ను నిశ్శబ్దంగా పడిపోయింది. నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ చివరగా అరుణ్ వైపు చూసింది. అది చివరి చూపు. చిన్ను నెమ్మదిగా తన కన్నీటికి వీడ్కోలు చెప్పింది. చిన్ను చిన్ను అని అరుణ్ కంటతడి ఆపుకోలేకపోయాడు. చిన్ను మిగిల్చిన జ్ఞాపకాలతో అరుణ్ ఒక్కసారి నవ్వుకున్నాడు. అరుణ్ గుండె నిండా బాధ ఉన్నా ఒక విషయం అతనికి అర్థమైంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కొందరు చాలా కొద్ది సమయమే ఉంటారు. కానీ వారి ప్రేమ, వారి నమ్మకం జీవితాంతం మన హృదయంలో నిలిచిపోతాయి. ధన్యవాదాలు చిన్ను, నీవు నాకు అందించిన ప్రేమకు అని అనుకుంటాడు.